ఎక్కువ మంది ఎదురు చూస్తున్న టాపిక్. నేను ఏం చూసుకొని మంచి స్క్రీన్ గార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి, కర్వ్డ్ డిస్ప్లేకి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయాలి, ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ఎలాంటి స్క్రీన్ గార్డ్ యూజ్ చేస్తే బెటర్, ఇదేమో బెస్ట్ అన్నారు బడ్జెట్లో. ఇప్పుడు అసలు పాయింట్, స్క్రీన్ గార్డ్స్ మన ఫోన్కి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి మార్చాలి అర్థమైందా మీకు? ఇప్పుడు ఫోన్ పట్టుకొని హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాం. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్, ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే ఈ వీడియో మీకు అర్థం కాదు. ఈ వీడియో రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి స్క్రీన్ గార్డ్స్ పైన. సో నాకంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్తో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, రకరకాల షాప్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. స్క్రీన్ గార్డ్స్ పైన మీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఈ వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలెట్టేద్దాం. ఫోన్ కొనగానే ఖచ్చితంగా మనందరం చేసే ఫస్ట్ పని ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించడం. 95% ఖచ్చితంగా ఆఫ్లైన్కి వెళ్ళి అక్కడ స్క్రీన్ గార్డ్ వేయించుకుంటారు. మిగిలిన 5% మంది వాళ్ళే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకొని వాళ్ళే స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకుంటారు, లేదా ఆఫ్లైన్ షాప్కి వెళ్ళి అక్కడ వేయించుకుంటారు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం బెటర్ అని చెప్పి నేను అంటాను. ఆన్లైన్లో వేయించుకుంటే ఏ క్వాలిటీ స్క్రీన్ గార్డ్ వస్తుందో మీకు తెలియదు, వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే అది బబుల్స్ వస్తాయి. సో మనం స్క్రీన్ గార్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన డబ్బులంతా వృధాగా ఖర్చు అయిపోతాయి. సో బెటర్ మీరు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో స్క్రీన్ గార్డ్ వేయించుకోండి. ఇప్పుడు అసలు పాయింట్, ఏం స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి భయ్యా? సో ఫ్లాట్ డిస్ప్లేకి ఏం స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి, కర్వ్డ్ డిస్ప్లేకి ఏం స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి? ఫస్ట్ ఫ్లాట్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఫస్ట్ మాకు రోడ్డు పైన 49 రూపీస్ అని స్క్రీన్ గార్డ్ కనిపిస్తాయి కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి స్క్రీన్ గార్డ్ అడిగితే వాళ్ళు 50 రూపాయల స్క్రీన్ గార్డ్ ఒకటి, 100 రూపాయల స్క్రీన్ గార్డ్ ఒకటి, 150 రూపాయల స్క్రీన్ గార్డ్ ఒకటి చూపించారు. తర్వాత మీడియం రేంజ్ షాప్కి వెళ్ళాం. అక్కడ వీళ్ళు 150 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు స్క్రీన్ గార్డ్లు అయితే చూపించారు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ 200 రూపాయల దగ్గర నుంచి 5000 రూపాయల వరకు స్క్రీన్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఫైనల్ గా మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మీరు బడ్జెట్ లో ఫోన్ వాడుతున్నా, మిడ్ రేంజ్ ఫోన్ వాడుతున్నా, హై ఎండ్ ఫోన్ వాడుతున్నా, మీకు బడ్జెట్ లో స్క్రీన్ గార్డ్ కావాలి అంటే ఇలాంటి స్క్రీన్ గార్డ్ అయితే ఎక్కువ మంది సజెషన్ చేశారు. వీటిని బయట 60 గ్లాసెస్ అండ్ D+ గ్లాసెస్ అని అంటున్నారు. ఇదే స్క్రీన్ గార్డ్ మీరు రకరకాల ప్లేస్ లో రకరకాల ప్రైజెస్ కి అయితే చూస్తూ ఉంటారు. మీరు 49 రూపీస్ దగ్గరికి వెళ్ళి వేయించుకుంటే 150 రూపాయలు తీసుకుంటారు. ఇంకొంచెం పెద్ద షాప్ కి వెళ్ళి వేయించుకుంటే 250 రూపాయలు, 300 రూపాయలు తీసుకుంటారు. అదే పెద్ద మాల్స్ లో వెళ్ళి వేయించుకుంటే 400 రూపాయల వరకు తీసుకుంటారు. సేమ్ స్క్రీన్ గార్డే వాళ్ళు డిఫరెంట్ ఫోన్స్ కి అయితే అప్లై చేస్తారు. సో ఫ్లాట్ డిస్ప్లేస్ కనుక మీరు యూజ్ చేస్తుంటే ఇలాంటి స్క్రీన్ గార్డ్స్ అయితే యూజ్ చేయండి 60. సో 50 రూపీస్, 100 రూపీస్ స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయకండి. అండ్ 5000 రూపాయలు, 2000 రూపాయలు లాంటి స్క్రీన్ గార్డ్స్ కూడా యూజ్ చేయకండి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్లాస్ ఈజ్ గ్లాస్ అండ్ గ్లాస్ బ్రేక్స్. అంటే ఏ గ్లాస్ అయినా మీరు ఎంత పెట్టి వేయించుకున్నా, 5000 రూపాయలు పెట్టి వేయించుకున్నా, 10,000 రూపాయలు పెట్టి వేయించుకున్నా ఖచ్చితంగా గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే స్క్రీన్ గార్డ్స్కి మీరు మ్యాక్సిమం 300 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయల వరకు పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ పెట్టుకోకండి. ఒకవేళ మీరు ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే ఎక్కువ ప్రొటెక్షన్ నాకు కావాలి, ఎక్కువ ఫీచర్స్ నాకు కావాలి అంటే మ్యాక్సిమం ఒక 1500 రూపాయల వరకు పెట్టండి, కానీ సో అంతకుమించి ఎక్కువ పెట్టకండి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు 300 రూపాయల స్క్రీన్ గార్డ్కి 5000 రూపాయల స్క్రీన్ గార్డ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఈ క్వశ్చన్ ఆయన అడిగాను. ఇప్పుడు ఇదేమో బెస్ట్ అన్నారు బడ్జెట్లో, వాల్యూ ఫర్ మనీ అన్నారు. ఇదేమో 5000 అంటున్నారు. ఇప్పుడు దీనికి ఏం డిఫరెన్సెస్? 5000 నేను ఎందుకు పెట్టాలి? 350 రూపాయలతో అయిపోయేదాన్ని నేను 5000 ఎందుకు పెట్టాలి? దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. క్లియర్ ఉంటది, ప్రైవసీ ఉంటది, యాంటీ గ్లేర్ అంటే మనకు ఐ రిఫ్లెక్షన్ కాకుండా యాంటీ గ్లేర్ ఉంటది. అట్ ది సేమ్ టైం దీంట్లో డస్ట్ ప్రూఫ్ గ్రిల్ ఉంటది. అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి, అన్ని దీంట్లో ఉంటాయి, A to Z ఉంటాయి దీంట్లో. ఇంకోటి మనకు ప్రీ అప్లైడ్. ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే కస్టమర్ ఉన్నారో డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మ్యాజిక్ బాక్స్ అంటారు దీన్ని. దీంట్లో మొత్తం కిట్ ఉంటది మనకు. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ వాళ్ళు ఎక్కువ ప్రీమియం సెగ్మెంట్ కి నేను సజెస్ట్ చేస్తా. అందరూ బడ్జెట్ లో పెడతారని నేను కూడా చెప్పలేను. 10,000, 20,000, 30,000 రూపాయల బడ్జెట్ లో అంటే మీరు స్టార్టింగ్ 299 రూపీస్ గ్లాస్ నుంచి 500 వరకు వెళ్ళినా బెస్టే బడ్జెట్ లో. ఇంకా నెక్స్ట్ ఎక్కువ మంది ఎదురు చూస్తున్న టాపిక్, కర్వ్డ్ డిస్ప్లేకి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయాలి? ఫస్ట్ కర్వ్డ్ డిస్ప్లేస్ లో ఎన్ని రకాల స్క్రీన్ గార్డ్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి మనకు యూవీ గ్లాస్, నెక్స్ట్ వచ్చేసి మెంబ్రెయిన్. అందులోనే మెంబ్రెయిన్ లోనే మ్యాట్ ఉంది, ప్రైవసీ ఉంది, క్లియర్ ఉంది, ప్రతి దానిలో వస్తున్నాయి. దాని నెక్స్ట్ వచ్చేసి ఫుల్ గ్లూ. నేను రీసెర్చ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుల్ గ్లూ గ్లాస్ అయితే రికమెండ్ చేయట్లేదు. అసలు ఫుల్ గ్లూ గ్లాస్ ఎందుకు యూజ్ చేయకూడదు ఒకసారి తెలుసుకుందాం. ఫుల్ గ్లూ అనేది ఇప్పటి టెక్నాలజీ కాదు, సామ్సంగ్ S8 నుంచి ఉన్న టెక్నాలజీ. అప్పుడు ఏంటంటే యూవీ అనేది లేదు. ఎప్పుడైతే సామ్సంగ్ S8 ఆ సిరీస్ లాంచ్ అయిందో
50,000 బడ్జెట్ అప్పట్లోనే ప్రీమియంది. ఆ టైంలో లాంచ్ అయింది ఫుల్ గ్లూ గ్లాస్, ఫుల్ గ్లూ విత్ కర్వ్ మోడల్ అనమాట. దాన్ని ఏంటంటే అప్లై చేయడం ఈజీ, బట్ దాన్ని ఎక్కువ వాడలేము. 3 months కి 4 months కి మీరు రీప్లేస్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమైతే గమ్ అనేది హార్డ్ అయిపోతుంది. మనకు ఏదైతే సన్ హీట్ కానీ ఇట్లా మనకు ఉంటాయి కదా, దాంతో హార్డ్ అయిపోతా ఉంటది. ఆ హార్డ్ అయిపోయినాక దాన్ని తీయడం అనేది చాలా కష్టం. సో దాని గురించి అని ఫుల్ గ్లూ అనేది ఇప్పుడు అంత సక్సెస్ గా వెళ్ళట్లేదు. సో మోస్ట్ ఆఫ్ నేను ఆన్లైన్ లో రీసెర్చ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే పాయింట్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఆఫ్లైన్లో కూడా మ్యాక్సిమం ఇదే చెప్పారు. సో మ్యాక్సిమం ఫుల్ గ్లూ గ్లాస్ అవాయిడ్ చేస్తే బెటర్ కర్వ్డ్ డిస్ప్లేస్కి. ఇప్పుడు మీరు కర్వ్డ్ డిస్ప్లేకి స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలంటే ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి యూవీ గ్లాస్, 2 మెమరీన్ షీట్స్. ఫస్ట్ యూవీ గ్లాస్ గురించి మాట్లాడదాం. యూవీ గ్లాస్ యొక్క ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడదాం. యూవీ గ్లాస్ కర్వ్ డిస్ప్లేకి ఎలా అప్లై చేస్తారో ఒకసారి చూద్దాం. యూవీ గ్లాస్ లో మీకు గ్లాస్ వస్తుంది, ఒక గ్లూ వస్తుంది. ఆ గ్లూ మొబైల్ డిస్ప్లే పైన వేసి తర్వాత గ్లాస్ ని దానిపైన అప్లై చేస్తారు. ఆ జెల్ అనేది డిస్ప్లే మొత్తం అప్లై అవుతుంది. తర్వాత యూవీ లైట్ యూజ్ చేసి ఇలా హీట్ చేయడం వల్ల ఆ గ్లూ సహాయంతో డిస్ప్లేకి గ్లాస్ అయితే అతుక్కుంటుంది. ఈ విధంగా యూవీ గ్లాస్ అయితే అప్లై చేస్తారు. ఇలా యూవీ గ్లాస్ అప్లై చేసే ప్రాసెస్ లో యూవీ గ్లాస్ యొక్క గ్లూ పవర్ బటన్స్ లోకి, ఛార్జింగ్ పోర్ట్ లోకి, స్పీకర్ లోకి వెళ్ళి చాలా మంది యూజర్స్ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో దీనిపైన షామీ కూడా స్పందించింది. మీరు కర్వ్డ్ డిస్ప్లేస్ కి లిక్విడ్ యూవీ గ్లాసెస్ యూజ్ చేయకండి, దీని బదులు మెమరీ షీట్స్ కానీ వేరే అదర్ గ్లాసెస్ యూజ్ చేయండి అని చెప్పి షామీ అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ కర్వ్డ్ డిస్ప్లే ఎక్కువగా మోటరోలా ఫోన్స్ తీసుకొస్తూ ఉంటాయి బడ్జెట్ లో. వాళ్ళు కూడా మీకు అన్బాక్సింగ్ లోనే సీల్డ్ ప్యాక్ అయితే ఇస్తారు యూవీ గ్లాస్ కోసం. అవి అప్లై చేసిన తర్వాత యూవీ గ్లాస్ వాళ్ళ మొబైల్ కి అప్లై చేయమని చెప్పి వాళ్ళు సజెషన్ అయితే ఇస్తారు. అండ్ వాళ్ళ ఫోన్ మనం అన్బాక్స్ చేసేటప్పుడు కూడా అక్కడ డిస్క్లైమర్ రాస్తారు, యూవీ గ్లాస్ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి అని చెప్పి. ఇలా కంపెనీస్ అయితే కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి ఆ యూజర్స్ కోసం యూవీ గ్లాస్ యూజ్ చేసేటప్పుడు. సో యూవీ గ్లాస్ యూజ్ చేయడం వల్ల ఈ రకంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మరి కొంతమంది యూజర్స్ కి ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదు, ఇదొక ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి లో క్వాలిటీ యూవీ గ్లాసెస్ వాడడం వల్ల ఆ గ్లూ డిస్ప్లేకి అతుక్కుపోయి ఎప్పుడైనా మనం ఆ గ్లాస్ ని రిమూవ్ చేయాలి అంటే డిస్ప్లే ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. డిస్ప్లేకి డ్యామేజ్ అయితే జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి యూవీ గ్లాస్ యూజ్ చేయడం వల్ల. ఎక్కువ శాతం మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే మీరే ఎక్కువ శాతం ఫోన్ ని పడేస్తారు అనుకోండి, కర్వ్డ్ డిస్ప్లే కంటే ఫ్లాట్ డిస్ప్లే ఉన్న ఫోన్స్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు కర్వ్డ్ డిస్ప్లే ఫోన్స్ తీసుకుంటే ప్రొటెక్షన్ నాకు ఎక్కువ కావాలి అంటే అప్పుడు ఖచ్చితంగా యూవీ గ్లాస్కే మీరు వెళ్ళాలి. నెక్స్ట్ కర్వ్డ్ డిస్ప్లేకి మరొక ఆప్షన్ మెమరీన్ షీట్స్. ఈ మెమరీన్ షీట్ ఎలా అప్లై చేస్తారంటే మెమరీన్ షీట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మ్యాటీ ఫినిష్ అని, ప్రైవసీ అని చెప్పి ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి షీట్స్. మనకు కావాల్సిన షీట్ ఫస్ట్ తీసుకుంటాం, మిషన్లో అయితే పెడతాము. ఆ మిషన్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫోన్కి కావాలా, ట్యాబ్లెట్కి కావాలా, ఇలా. సో ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోన్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోన్ మోడల్ నెంబర్ నొక్కితే మీ ఫోన్ మోడల్ డిస్ప్లేకి తగ్గట్టు ఆ మిషన్ ఆ షీట్ని అయితే కట్ చేస్తుంది. తర్వాత ఈ విధంగా మెమరీన్ షీట్ని అయితే అప్లై చేస్తారు. మెమరీన్ షీట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మీరు యూవీ గ్లాస్ లో చూసారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మెమరీన్ షీట్స్ లో అయితే మీరు నోటీస్ చేయరు. ఈ మెమరీన్ షీట్స్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే యూవీ గ్లాస్ అంటే ప్రొటెక్షన్ అయితే ఈ మెమరీన్ షీట్స్ అయితే చేయలేవు. జస్ట్ ఓన్లీ స్క్రాచ్ రెసిస్టెంట్ వరకే ఈ మెమరీన్ షీట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. సో ప్రొటెక్షన్ పరంగా అయితే యూవీ గ్లాసే బెటర్. ఎందుకంటే చాలా మంది కొన్ని లక్షలు పెట్టి ఫోన్స్ కొంటూ ఉంటారు, కొంచెం కింద పడ్డా యూవీ గ్లాస్ మోర్ ప్రొటెక్షన్ ఉంటుంది మెమరీన్ షీట్స్తో కంపేర్ చేస్తే. డిస్ప్లే పగిలింది అనుకోండి చాలా కాస్ట్ పెట్టి మీరైతే వేయించుకోవాల్సి వస్తుంది డిస్ప్లే. ఆ రకంగా యూవీ గ్లాస్ బెస్ట్ మెమరీన్ షీట్స్తో కంపేర్ చేస్తే. సో నేను ఫోను ఎక్కువగా కింద పడేయను, సో యూవీ గ్లాస్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి నాకు ఉండకూడదు అనుకుంటే మెమరీన్ షీట్స్కి అయితే వెళ్ళిపోండి. లేదా నాకు కొంచెం మంచి ప్రొటెక్షన్ కావాలి అంటే అప్పుడు మంచి ప్రీమియం యూవీ గ్లాస్ అయితే వేయించుకోండి మీ ఫోన్కి. ఇంకొకటి మెమరీన్ స్క్రీన్ గార్డ్స్ కనుక మీ ఫోన్కి అప్లై చేసినప్పుడు మధ్యలో ఇలా గీతలాగా వస్తుంది, ఇది చూడడానికి కొంచెం నాకు నచ్చలేదు. సో ఇవి డిసడ్వాంటేజెస్ నేను మెమరీన్ షీట్లో నోటీస్ చేసినవి. నా వరకైతే నేను పర్సనల్గా మెమరీన్ షీట్స్ రికమెండ్ చేస్తాను కంపేర్ టు యూవీ గ్లాస్. సో కాకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే యూవీ గ్లాసే యూజ్ చేయండి, బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు S23 Ultra వాడుతున్నారు, మీరు కర్వ్డ్ డిస్ప్లే కదా, ఇది ఏది యూజ్ చేస్తున్నారు? నేను ప్రజెంట్ యూవీ వాడుతున్నాను. యూవీకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, యూవీకి గ్లాస్ అన్నట్టుగా డిస్ప్లే మీద ఒక గ్లాస్. ఫైనల్ గా బ్రాండ్స్ కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు సపరేట్ గా ఛార్జర్ అమ్ముతారు, కేసెస్ అమ్ముతారు, స్క్రీన్ గార్డ్స్ ఎందుకు అమ్మరు? స్క్రీన్ గార్డ్స్ అట్లీస్ట్ మీరు థర్డ్ పార్టీ సెల్లర్స్తో అయినా కొలాబరేట్ అయ్యి మా ఫోన్కి ఇలాంటి స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయండి, ఈ స్క్రీన్ గార్డ్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పి కస్టమర్కి చెప్తే వాళ్ళు కూడా వేయించుకుంటారు కదా అలాంటి స్క్రీన్ గార్డ్స్. సో వాళ్ళు తెలియకుండా యూవీ గ్లాసెస్ ఏ పడితే అవి చీప్ క్వాలిటీ ఏం చేసుకుంటున్నారు, గ్లూ అయితే డిస్ప్లేకి అతుక్కుపోతుంది. ముఖ్యంగా కర్వ్డ్ డిస్ప్లే యూజ్ చేసే యూజర్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఈ స్క్రీన్ గార్డ్స్ పరంగా. సో కంపెనీస్ దీనిపైన కూడా ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా
వాళ్ళ తరపున ఏమైనా స్క్రీన్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్కి బెటర్. ఫ్రీగా ఇవ్వమనట్లేదు, డబ్బులతో అయినా కొంచెం యూజర్స్కి స్క్రీన్ గార్డ్స్ పైన అవగాహన పెంచితే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే ఫ్లాట్ డిస్ప్లేస్కి 60 గ్లాసెస్ అయితే యూజ్ చేయండి. 300 నుంచి 500 లోపు అయితే ఉంటాయి. ఇంకొంచెం ఐఫోన్స్ లాంటి ఫోన్స్ అయితే ఫ్లాట్ డిస్ప్లేస్కి ఒక 1500 రూపాయల వరకు పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ పెట్టుకోకండి. కర్వ్ డిస్ప్లేస్కి అయితే అది మీ ఇష్టం. యూవీ గ్లాస్ అయితే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, మెమరీ షీట్స్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, కానీ ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. ఈ మెమరీ షీట్స్ కానీ యూవీ గ్లాసెస్ కానీ 200 దగ్గర నుంచి 1200 రూపాయల వరకు ఉన్నాయి. మ్యాక్సిమం ప్రీమియం క్వాలిటీ స్క్రీన్ గార్డ్స్ అయితే వేయించుకోండి. ఒక పాయింట్ చెప్పడం అయితే మిస్ అయ్యాను. రీసెంట్గా ఇలాంటి డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి, క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ అంటున్నారు వీటిని. Oppo Find X8 సిరీస్, OnePlus 13, Realme GT7 Pro, Vivo X200 సిరీస్లో ఇలాంటి డిస్ప్లేస్ మీరు చూసే ఉంటుంటారు. సో వీటికి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ వేయించుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ డిస్ప్లేస్కి మీరు స్క్రీన్ గార్డ్స్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రగ్డ్ బ్యాక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఎడ్జెస్ కవర్ అయ్యేలాగా బ్యాక్ కేసెస్ మీకు మార్కెట్లో చిక్కుతాయి, రగ్గడ్ బ్యాక్ కేసెస్. అవి తీసుకొని ఫ్రంట్ టెంపరీ గ్లాస్ వేయించుకోండి, సరిపోతాయి. ఇంకా ఫైనల్గా మీలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి స్క్రీన్ గార్డ్ పరంగా. వాటిపైన ఇప్పుడు నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్క్రీన్ గార్డ్స్ మన ఫోన్కి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి మార్చాలి? గ్లాస్ మినిమం అయితే 5 months కొట్టి చేంజ్ చేసుకోవాలన్న. ఇయర్స్ చేంజ్ చేయదు, 5 months ఒకసారి చేంజ్ చేయాలి గ్లాస్. ఇప్పుడు గ్లాస్ 6 months ఒకసారి చేంజ్ చేసుకోవాలి అంటున్నారు కదా. ఇప్పుడు నేను వేయించుకున్నాను గ్లాస్, తర్వాత ఒక స్క్రాచ్ లేదు, బాగుంది, నీట్గా ఉంది. ఇప్పుడు నేను వేయించుకోవాలా? గ్లాస్ బాగానే ఉంది, కాకపోతే సెన్సిటివిటీ ఎలా ఉంది మీది? సేమ్ ఉందా? మీరు ఫస్ట్ వేసుకున్న టైంలో ఎట్లా సెన్సిటివిటీ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇప్పుడు కూడా అలానే ఉందా? కొంచెం అన్నా తగ్గిందా? ముందు ఎట్లుంది అట్లానే ఉంది అంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సెన్సిటివిటీ తగ్గినప్పుడు సెన్సిటివిటీ అన్నప్పుడు వేసుకుంటే బెటర్, చేంజ్ చేసుకోవడమే బెటర్. 2 to 3 months కి నేను క్యాజువల్ గా చేంజ్ చేస్తూనే ఉంటాను. సెకండ్, ఇప్పుడు నేను స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలని చెప్పి షాప్కి వెళ్ళాను, నాకు స్క్రీన్ గార్డ్స్ పైన అవగాహన లేదు. నేను ఏం చూసుకొని మంచి స్క్రీన్ గార్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? లాస్ట్ ఒకసారి పట్టుకొని చూడండి, మీరు లాస్ట్ సెన్సిటివిటీ చూడండి, ఒకసారి స్మూత్నెస్ చూడండి, కొంచెం హార్డ్ గా ఉంది. ఇది చూడండి ఒకసారి, ఇది కొంచెం స్మూత్ అని. మీ మొబైల్ ఒకసారి చూడండి, మొబైల్ తో కొంచెం ఈక్వల్ గా అర్థమైందా మీకు? ఇప్పుడు ఫోన్ పట్టుకొని ఇలా చూడండి, బయటికి వెళ్ళినప్పుడు స్క్రీన్ గార్డ్ వేయించుకునేటప్పుడు ఒకసారి స్క్రీన్ గార్డ్ మీద టచ్ చేయండి. రెండు ఒకటే మంచి ఫీలింగ్ వచ్చినాయంటే కొంచెం బెటర్ క్వాలిటీ అని చెప్పి అర్థం. కొంచెం హార్డ్గా తగులుతుంది, అసలు అంత బాగాలేదు అంటే కొంచెం చీప్ క్వాలిటీ అని అర్థం. నెక్స్ట్, ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ఎలాంటి స్క్రీన్ గార్డ్ యూజ్ చేస్తే బెటర్? ఫ్లాట్ డిస్ప్లే కేసు సజెస్ట్ చేస్తారు అండ్ కర్వ్ డిస్ప్లే కేసు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ 24 గంటలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. గేమర్స్ అంటే ఒకటే, వాళ్ళకి ఏంటంటే ఐ ప్రొటెక్షన్ కావాలి. మీకు మ్యాట్ అండ్ విత్ ప్రైవసీ ఉంటుంది, మ్యాట్ విత్ క్లియర్ ఉంటుంది, మ్యాట్ విత్ యాంటీ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఈ 3 మోడల్స్ లో మ్యాట్ విత్ యాంటీ ఫింగర్ ప్రింట్ వేసుకుంటే మీకు బాగుంటుంది గేమర్స్ కి. అది మనకి కర్వ్ డిస్ప్లేలో ఉంటుంది, ఫ్లాట్ అన్నిటికీ మెమరీలో వస్తుంది, యూవీ గ్లాస్ లో రాదు. నెక్స్ట్, ఫోల్డబుల్ ఫోన్స్ కి ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ యూజ్ చేయాలి? 100% దీనికి మెమరీ సూట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్. సో మనకి ఏదంటే అది మౌల్డ్ కావాలంటే ఇలా మెమరీ షీట్స్ వస్తాయి, గో ఫర్ బెస్ట్ మెమరీ. అండ్ స్క్రీన్ గార్డ్స్ పైన మీరు చూస్తారు హెచ్ అని చెప్పి, డి అని చెప్పి. డి అంటే ఏంటి, అసలు హెచ్ అంటే ఏంటి, డి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. థిక్నెస్ అండ్ హార్డ్నెస్ అంటారు దీన్ని. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు 0.3 mm ఉంటుంది గ్లాస్ థిక్నెస్. దీనికంటే లావుగా ఉన్నా మనకు టచ్ ఫీల్ రాదు. ఓకే, సో 0.3 mm అనేది 0.25 mm అనేది పర్ఫెక్ట్ అనమాట. ఏదైతే మన డిస్ప్లే కి ఏదైతే గ్లాస్ వస్తుందో ఇంటర్నల్ గా అదే ఫీల్ పైన కూడా ఉంటుంది. బెటర్ 6D బెటర్. 6D. డి ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ క్వాలిటీ. హెచ్ అంటే హార్డ్నెస్. దీనిపైన ప్రసాద్ అన్న సపరేట్గా ఒక వీడియో అయితే చేశారు. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను, ఆ వీడియో చూడండి. డిస్ప్లే యొక్క హార్డ్నెస్ని ఎలా మెజర్ చేస్తాము, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవంతా ప్రసాద్ అన్న ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నేను మంచి కంటెంట్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అదవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.